స్త్రీ ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రవీణ యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. పిల్లరా, లూకాసు వార్త 1వ అధ్యాయము 39 నుండి 45 వచనాలు మన జపమాలు చెప్తున్నప్పుడు మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను దర్శించడం గురించి ధ్యానించుదుముగాక అని మనం జపమాలు చెప్తూ ఉంటాం సంతోష దేవ రహస్యంలో. పిల్లరా, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతము గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. పర్వత పట్టణము గల ప్రాంతమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలోకి ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనము పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లు అనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిని సోకగానే నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవు ఎంత ధన్యురాలవు అని వచనాన్ని మనం చదువుతున్నామండి. ఇది జపమాలలో మనం చెప్తూ ఉంటాం. పిల్లరా, ప్రత్యేకంగా ఆగమన కాలములో ఎందుకు దీన్ని ధ్యానిస్తున్నామంటే, ఆగమన కాలము అనగా నీవు ఒక కుమారుని కంటావు అని దేవదూత ద్వారా ప్రకటించబడి, పిల్లరా, గర్భం ధరించిన మరియ తల్లి యేసుప్రభు పుట్టాలి కదా అని అక్కడే ఆ గదిలోనే అక్కడే ఆమె కూర్చొని ఉండలేదండి. అంటే ఎదురు చూస్తున్న ఒక సమయంలాగా మాత్రమే కాదు, యేసుప్రభుని వేరే వాళ్ళకు కూడా ఇవ్వాలి అనే ఒక ఆలోచనతో తల్లి మరి ఉంది. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుందంటే, దూత వెళ్ళిపోయిన వెంటనే మనం చూసినాం లూకాసు వార్త 1వ అధ్యాయము 38వ వచనంలో ఆ వచనం ఎట్లా ముగిస్తుందంటే, అంతటా ఆ దూత వెళ్ళిపోయిన వెంటనే 39వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను దర్శించుట మనము చూస్తున్నాం. ఆగమన కాలం అంటే కేవలము సిద్ధపడము లేక వేచి ఉండే కాలం అని మాత్రమే మనం అనుకుంటుంటామండి. కాదు పిల్లరా, ఆగమన కాలం అంటే ఏంటి మనకు జ్ఞాపకం చేస్తుంది అంటే, స్వచ్ఛందంగా యేసు ప్రభుని ఇతరులకి పంచే వాళ్ళలాగా మనం ఉండాలి అని వాక్యం తెలియజేస్తూ ఉంది. నజరేతు నుండి యూదియా ప్రాంతానికి దాదాపుగా ఎగ్జాక్ట్లీ కాదండి, ఇప్పుడు చూడండి కొన్నిసార్లు లాంగ్ ఉన్న రూట్స్, ఇప్పుడు రింగ్ రోడ్ వేసినప్పుడు ఏమవుతుందండి, కొన్ని రూట్స్ అంటే లాంగ్ అవుతున్నాయి, కొన్ని షార్ట్ అవుతున్నాయి. అయితే అప్రాక్సిమేట్లీగా సుమారుగా 90 మైళ్ళ దూరము పిల్లరా తన బంధువైన ఎలిజబెత్ అమ్మను కలవడానికి మరియ తల్లి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఆమె అక్కడే ఇంట్లోనే కూర్చోలేదు కానీ పిల్లరా, తన బంధువైన ఎలిజబెత్ అమ్మను కలవడానికి వచ్చింది. విశ్వాసం అనేది అది కేవలము ఒక మనిషిలోనే ఉండి అక్కడే ఆగిపోయేది కాదు పిల్లరా. నీ విశ్వాసము ఇతరులని ప్రభావితం చేస్తుంది. విశ్వాసం ప్రభావితం చేయబడుతుంది, ప్రభావితం చేస్తుంది ఇతరులని. అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, ఒక వ్యక్తి ఏదైనా ఒక మంచి బహుమానం పొందుకొని ఆ బహుమానం వాళ్ళ దగ్గర పెట్టుకోవడమే కాదు, ఇతరులకు కూడా పంచాలంటే ఏం చేస్తామండి, డెఫినెట్గా మనం వేరే వాళ్ళకు కూడా దాన్ని పంచుతుంటాం. అలాగే ఇక్కడ మనం చూస్తే పిల్లరా, మరియ తల్లి ఇతరులకు సేవ చేయటానికి 90 మైళ్ళు ఆమె ప్రయాణం చేసి వెళ్ళిందండి. ఈరోజు మనుషుల మనస్తత్వం ఎట్లా అయిపోతుంది అంటే, సేవ అంటే ఓన్లీ ఒక కేటగిరీ పీపుల్ మాత్రమే చేస్తారు అనే ఒక ఆలోచన అన్నమాట. మనం చర్చికి వెళ్తాము, చర్చ్ నుండి వచ్చేస్తాం, కనీసం పక్కనున్న వాళ్ళను కూడా మనం విష్ చేయం. మనతో ఉండేవాళ్ళు, మన పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఏం సమస్య ఉందో కూడా మనకు తెలియని ఒక ఆత్మీయ స్థితిలో అట్లాంటి ఒక పరిస్థితుల్లో మనము ముందుకు వెళ్తూ ఉంటున్నాం. అంటే ఒక మనిషి కష్టంలో ఉన్నారు కానీ పక్కనున్న వాళ్ళకి ఆ కష్టం ఏంటో తెలియదు. ఒకే దగ్గర ప్రార్థన చేస్తున్నాం,
ఒకే దగ్గర ఉంటున్నాం, ఒకే దగ్గర ప్రయాణం చేస్తున్నాం. కొన్నిసార్లు వాళ్ళ రక్త సంబంధికులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అయితే పారిషనర్స్ కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు. వాళ్ళు కన్నీటితో ఉంటున్నప్పుడు వాళ్ళు కనీసం కన్నీటితో ఉన్నారని, వాళ్ళ అక్కరలో ఉన్నారని, అవసరంలో ఉన్నారని కూడా మనుషులు గుర్తించలేని ఒక స్థితిలో ఉంటున్నారండి. పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే మరియ తల్లి యేసు ప్రభుని గర్భం ధరించిన తర్వాత ఆమె ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేయడానికి ఆమె వెళ్ళింది అని మనము చూస్తున్నాం. అయితే పరిచర్య చేయాలి, ఇప్పుడు చాలామంది తెలుసా అండి, కంఫర్టబుల్గా ఉండాలి. వాళ్ళు కంఫర్టబుల్ జోన్లోనే దేవుణ్ణి వాళ్ళు సేవ చేయాలి. పిల్లరా, పరిచర్య చేయాలి అంటే దేవుణ్ణి ఇతరులకు పంచాలి అని అంటే ఒక మనిషి తన సమయాన్ని పెట్టాలి, కొంచెం కంఫర్ట్స్ని విడిచిపెట్టాలి, వాళ్ళ శక్తిని కొంచెము వినియోగించాలి. స్వార్థంతో నేనే అని కాకుండా ఆ స్వార్థములోంచి బయటికి వచ్చి ఇతరుల కోసం మనం ఆలోచించినప్పుడు పిల్లరా, మరియ తల్లి ఎలాగైతే ఎలిజబెత్ అమ్మకు పరిచర్య చేసిందో అలా మనం ఇతరులకి మనం పరిచర్య చేయగలుగుతాం పిల్లరా. ఈరోజు అటువంటి ఈ ఆగమన కాలములో ప్రత్యేకంగా, ఆగమన కాలం అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చి పరిచర్య చేసింది కదా, మరి యేసు ప్రభుని ఆయన కోసం ఏ ఒక్క పరిచర్య అయినా మనం చేశామా? ఏ ఒక్కరినైనా మనం దర్శించామా? మరియ తల్లి ఎలిజబెత్ అమ్మను దర్శించుటను గురించి ప్రార్థించదము అంటాం. కానీ మనం ఎవరినైనా దర్శిస్తున్నామా? అక్కర్లు ఉన్న వాళ్ళని మన మాట ద్వారా ఎవరినైనా మనం బలపరుస్తున్నామా? మన ప్రార్థన ద్వారా ఎవరినైనా మనం బలపరుస్తున్నామా అని చెప్పి మనం ఆలోచన చేయాలి పిల్లగా. ఎలా అంటే అసలు ఒకరికొకరికి ఏం సంబంధం లేనట్టుగా మనుషులు వెళ్ళిపోతున్నారు. కానీ ఆగమన కాలంలో ఒక్క నిమిషం ఆగి ఆలోచించాల్సిన విషయం ఏమిటో తెలుసా అండి? నాది, నేను అనే ఒక అహంకారం పక్కన పెట్టి ఇంకొకరి గురించి ఆలోచించే ఒక తత్వాన్ని ఆగమన కాలం మనకు నేర్పిస్తుందండి. వాక్యం ఏం పలుకుతుంది అంటే ఈ స్వచ్ఛందంగా ఇతరులకి సహాయం చేస్తున్నప్పుడు వాళ్ళు సంతోషిస్తారు పిల్లరా. అది మనకు కూడా సంతోషం. అందుకే వాక్యం ఏమంటుంది అంటే మరియ తల్లి శుభవచనం పలకగానే ఎలిజబెత్ అమ్మ పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది, ఆమె గర్భమునందని శిశువు గంతులు వేసిందంట సంతోషంతో అని మనం చూస్తున్నాం. అంటే ఒకరోజు పిల్లరా ఒక సహోదరి చెప్తుంది, అక్క నాకెవ్వరు లేరక్క నాతో మాట్లాడడానికి, అయితే మీతో మాట్లాడుతున్నప్పుడు మా సొంత అమ్మతో మాట్లాడినట్టు అనిపిస్తుంది అక్క, ఏదో రక్త సంబంధితో మాట్లాడినట్టు అనిపిస్తుంది, నాకు కనీసం కష్టం చెప్తే ఆ కష్టం వినడానికి కూడా ఎవరు లేరక్క అని ఆమె చెప్తుంది. పిల్లరా, అది ఒక పెద్ద సహాయం కాదు, కానీ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు అమ్మ ఏం కాదు, నీ కష్టాలన్నిటిలోంచి దేవుడు నిన్ను బయటికి తీస్తాడు అని చెప్తున్న ఒకే ఒక మాట, ఆమె కోసం ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆమెకు సంతోషాన్ని తీసుకొని వచ్చింది. ఆమె ప్రార్థన చేస్తుంటేనే ఆమె కళ్ళలోంచి కన్నీళ్లు గారుతున్నాయి. ఆమె ఏమన్నా తెలుసా అక్క, ఇలా ఎవ్వరూ నా కోసం ప్రార్థన చేయలేదక్క అని ఆ సహోదరి చెప్పింది. ఈరోజు ప్రియ సహోదరి, నువ్వు ఒక విశ్వాసిగా నువ్వు ఉన్నట్లయితే, ఎలాగైతే పరిశుద్ధాత్మను పొందుకున్న మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరకు వచ్చి ఆమె ఒక శుభవచనం పలికింది, ఒక మాట చెప్పింది. నీ మాట ద్వారా ఇతరులని నువ్వు లేపాలి. కొంతమంది ఏమంటారు తెలుసా అండి, వాళ్ళు మాటలు మాట్లాడుతూనే బాకుల్లాగా దిగిపోతుంటాయి. వాళ్ళు మాట్లాడుతుంటేనే ఇంకా నేను ఏం చేయలేనేమో నా లైఫ్లో, ఇంకా నేను వేస్ట్ ఏమో, ఇంకా నా పని అయిపోయిందేమో అనే ఒక నెగిటివ్ థాట్ వచ్చేస్తుంది. అంటే అలా మాట్లాడతారు. కానీ ఇక్కడ మరియ తల్లి మాట్లాడుతుంటున్నప్పుడు పిల్లల వాక్యం ఏం పలుకుతుందంటే ఎలిజబెత్ అమ్మ పైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. ఆమె మాత్రమే కాదు, ఆమె కడుపులో ఉన్న బిడ్డ కూడా గంతులు వేశాడు అని చెప్పి వాక్యం పలుకుతోంది. ఈరోజు ఇతరులకి ఒక సంతోషం తీసుకొచ్చే ఒక వ్యక్తి కూడా. ఎందుకంటే ఆత్మఫలములో ఒక ఫలమే పిల్లరా సంతోషం. అది ఫ్రూట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అయితే వాక్యం ఏమంటుందంటే అలాంటి ఒక వ్యక్తిలాగా మనం ఉండాలంట. సంతోషాన్ని, క్రీస్తుని ఇతరులకు పంచే వాళ్ళలాగా మనం ఉండాలి. చూడండి, ఒక క్యాండిల్ వెలిగించబడినప్పుడు ఏం చేస్తారండి, ఆ క్యాండిల్తో వేరే వేరే క్యాండిల్స్ని మనం వెలిగిస్తాం. అంటే ఈ క్యాండిల్ వెలుగుతూ ఉంటుంది, ఈ వెలుగులో ఇతరుల అంటే వేరే క్యాండిల్స్ కూడా ఎట్లా వెలిగించబడతాయో అలాగే ప్రియ బిడ్డ, నీలో క్రీస్తు ఉంటున్నప్పుడు ఆ క్రీస్తు వెలుగుని ఇతరులకి పంచే ఒక వ్యక్తిలాగా మనం మారాలి. పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ యొక్క ఆనందం,
ఆ పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, సమాధానం, పిల్లరా, ఇవన్నీ కూడా నీతో ఉన్న వాళ్ళకి నువ్వు పంచే ఒక వ్యక్తిలా ఉండాలి. ఆగమన కాలం అంటే ఇతరులకు పరిచర్య చేసే కాలము అని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. పిల్లరా, వాక్యం ఏం పలుకుతుంది అని అంటే లూకాసు వార్త 1వ అధ్యాయము పిల్లరా 45వ వచనం ఇట్లా పలుకుతుంది. ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని ఎలిజబెత్ అమ్మ చెప్తుంది. అంటే పిల్లరా, ఇక్కడ ఒక డబ్బు సహాయమా లేక ఏదైనా ఇంకొక ఏదైనా ఒక సహాయమా చేయటం లేదండి. ఎందుకు ఎలిజబెత్ అమ్మ అంత ఆత్మలో ఆనందిస్తుంది అనంటే ఆమె ఏం చెప్తుందంటే ప్రభువు పలికిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు అని అంటుంది. అంటే ఒక ఆత్మీయంగా ఎలాంటి ఒక ఆత్మీయ స్థితిలో నువ్వు ఉన్నావని చెప్పి ఆమె ఆత్మ ద్వారా నింపబడి పిల్లరా ఎలిజబెత్ అమ్మ పలుకుతున్న మాటలు మనము చూస్తున్నాం. అంటే ఆమె ఆత్మలో ఉంది కనుక, అంటే ఆత్మ పొందుకుంది కనుక మరియ తల్లిలో ఉన్న ఆ ఆత్మని, అభిషేకాన్ని, ఆమె చేసిన త్యాగాన్ని ఆమె గుర్తించగలుగుతుంది. పిల్లరా, ఇదే మనం నేర్చుకోవాలి. భారతదేశ అపోస్తులుడుగా మనము పునీత తోమా గారిని మనం చూస్తున్నాం. అపోస్తులుడు ఎక్కడో లేకుండా ఇక్కడికి వచ్చి హతసాక్షిగా మారి పిల్లరా సువార్త ప్రకటించారు. కనుకనే భారతదేశం అంతా కూడా క్రీస్తు సువార్త ప్రకటించబడ్డది. కానీ ఈరోజు మనం ఎంత కంఫర్టబుల్గా మనం సేవ చేస్తున్నామంటే, అంటే ఎంత కంఫర్టబుల్గా మనం ఉంటున్నామంటే కొంచెం కూడా ఒక కష్టం దేవుడి కోసం తీసుకోవడానికి మనం ఇష్టపడటం లేదు. మరియ తల్లి జీవితం మనకేం నేర్పిస్తుందంటే ప్రభువుని మనం లోకానికి అందించాలంటే పిల్లరా మన ఎనర్జీ మనం పెట్టాలి, మన బలం మనం పెట్టాలి, కొన్ని మన సౌఖ్యాలు మనం విడిచిపెట్టాలి. అది అన్నిసార్లు డబ్బు సహాయం అని కాదు, ఆత్మీయంగా చేసే సహాయము డబ్బు సహాయం కంటే గొప్పదైనది పిల్లరా. అందుకే పేతురు యోహానులు మధ్యాహ్న కాల సమయంలో దేవుని ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పుట్టుకతోనే కుంటివాడైన వాణ్ణి మనం చూస్తున్నాం. భిక్షమెత్తుకుంటున్నాడు, భిక్షం అడిగాడు. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే అయ్యా నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు అని అంటున్నప్పుడు మరి ఆయన చూస్తున్నాడేమో, మరి ఏం లేకపోతే ఏమిస్తావు అని అంటున్నప్పుడు ఆయన ఏమంటుండంటే నజరేయుడైన యేసు నామంలో నువ్వు లేచి నడవమన్నప్పుడు పుట్టుకతోనే కుంటివాడుగా పడున్న ఆ వ్యక్తి లేచి నడిచాడంట. ప్రియులరా, ఈరోజు ప్రియబిడ్డ నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే, క్రీస్తుని కలిగి ఉంటే, ఆత్మను కలిగి ఉంటే, ఆ దేవుని ప్రేమను నువ్వు ఎరిగి ఉంటే ఎంతోమంది ఎన్నో శ్రమల్లో, సమస్యల్లో, ఇరుకుల్లో మాట్లాడే వాళ్ళు లేక, వాళ్ళని ఒక దారి చూపించే వాళ్ళు లేక, గైడ్ చేసే వాళ్ళు లేక, పిల్లరా రకరకాల ఇబ్బందులలో ఇరుక్కుపోతున్న వాళ్ళని ఒక్క మాట సహాయంతో నువ్వు లేపగలిగితే, ఆత్మీయంగా వారిని బలపరచగలిగితే అంతకన్నా పెద్ద సహాయము మనం వేరే వాళ్ళకి ఏం చేయలేం పిల్లరా. అందుకే వాక్యం ఏమంటుందంటే ఈ ఆగమన కాలము ఇతరులని ప్రోత్సహించే కాలము, ఇతరుల దగ్గరికి క్రీస్తుని మోసుకొని వెళ్ళే కాలముగా మనము చూస్తున్నాం. నేను నా ఆత్మీయ జీవితంలో తొలి దినాల్లో పిల్లరా చాలా శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల్లో నేను ఉంటున్నప్పుడు నేను అనుకునేదాన్ని నేను ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకోవాలి, ఎవరు నాకు కొంచెం ఏమైనా గైడ్ చేస్తారు, ఎవరు నన్ను నడిపిస్తారు అని చెప్పి నేను చాలాసార్లు ఆలోచించేదాన్ని. కానీ అలా పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం కానీ, వాళ్ళ అపాయింట్మెంట్ కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అలా అందరూ వెళ్ళలేరు. నేను అనుకునేదాన్ని ఎవరు నన్ను అంటే ఎవరితో అయినా నాకు ప్రేయర్ చేపిస్తే బాగుండేది, ఇన్ని సమస్యలో నేను ఉన్నాను కదా అని నేను అనుకునేదాన్ని. కానీ నేనేం తీర్మానం చేసుకున్నానంటే ప్రార్థన చెయ్యాలి, దేవుడే నా జీవితంలో కార్యం చేస్తాడని చెప్పి దేవుణ్ణి బలంగా పట్టుకున్న తర్వాత, దేవుడు ఆ సమస్యలోంచి అన్నిట్లోంచి విడిపించిన తర్వాత నాకేం అర్థమైందంటే ఒంటరితనంలో, ఇరుకులలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో నేను ఎలా నాకు ఎవరైనా ఉంటే బాగుండేది, ఎవరైనా ఆత్మీయంగా కొంచెం నన్ను బలపరిస్తే బాగుండేది, నన్ను ఎవరైనా నడిపిస్తే బాగుండేది అని నాకు అనిపించింది కదా. మరి ఇలా ఎంతోమంది ఉండవచ్చు కదా అని చెప్పి పిల్లరా ఇంటర్సెషన్ మినిస్ట్రీ నడిపించడానికి దేవుడు అటువంటి ఒక పిలుపును నాకు ఇచ్చాడు. ఎందుకంటే నా హృదయంలోని ఆశ దేవుడు చూశాడేమో కనుక దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు మోషలాగా నిలబడతావా, నువ్వు విజ్ఞాపన చేస్తావని చెప్పి దేవుడు నన్ను ఆయన విజ్ఞాపన పరిచర్యకు పిలిచాడు. పిల్లరా అందరూ నిద్రిస్తున్నప్పుడు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు మనుషులు పిచ్చోళ్ళలాగా ట్రీట్ చేసేవాళ్ళు.
ఇప్పుడు కూడా చూస్తారు చాలామంది అట్లా, అంటే వీళ్ళకి ఏం పని లేదా, అంటే సేవ చేస్తున్న వాళ్ళంటే ఏం పని లేని వాళ్ళు అని చాలామంది అనుకుంటుంటారు. కానీ వాక్యం ఏం పలుకుతుందంటే క్రీస్తుని ఇతరులకి అందించటం కంటే గొప్ప పరిచర్య ఏమి లేదండి. ఈరోజు పిల్లరా, మీరు ఒక మనిషిని కొంచెం క్రీస్తు ప్రేమ వాళ్ళకు చూపించి వాళ్ళకు దారి చూపించగలిగిన, ఒక ఎంకరేజింగ్ వర్డ్ మీరు మాట్లాడగలిగిన, వాళ్ళని మీరు గైడ్ చేయగలిగిన, వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయగలిగిన, మీరు దేవుడి కోసం ఏ చిన్న ఎఫర్ట్ పెట్టినా కూడా అది దేవుని కోసం చేస్తున్న పరిచర్యగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం ఏమంటుందంటే, అంటే దీని ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠాలు ఏమిటంటే ప్రియులారా, ఎవరు వేరే వాళ్ళకు పరిచర్య చేయగలుగుతారు, ఎవరు ఇతరులకు పరిచర్య చేయగలుగుతారు అనే ఒక ఆలోచన చేస్తాం. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసింది. మదర్ తెరీసాను చూసినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు, ఈమె ఎట్లా పరిచర్య చేస్తుంది. ఆమె ఏం చెప్తుందంటే, ఇది నా వల్ల కాదు, సాధ్యం, నేను చేయలేను, కానీ ప్రతి దినము ఆ ప్రేమను సత్ప్రసాద నాదుడైన ఆ క్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఈ ప్రేమను పొందుకొని నేను ఇతరులకు ఆ ప్రేమను అందిస్తానని మదర్ తెరీసా గారు పలికారు. పునీతురాలుగా మారారు ఆమె. పిల్లరా, ఈరోజు స్వచ్ఛందంగా క్రీస్తుని ఎవరు అందించగలుగుతారు అంటే, యేసు ప్రభుని నువ్వు కలిగి ఉంటే ఆయనను వేరే వాళ్ళకి ఇవ్వకుండా నువ్వు ఉండలేవు. ఈ బహుమానం ఎటువంటిది అంటే, ఈ ఆత్మ ఎటువంటిది అంటే, ఒక్కసారి ప్రభుని నువ్వు నిజంగా తెలుసుకొని నువ్వు నిజంగా కలిగి ఉంటే నువ్వు ఇంకా ఆయనను ఇతరులకు పంచకుండా నువ్వు ఉండలేవు. నీ సంబంధము దేవుడితో ఎలా ఉందో, ఎంతగా నువ్వు దేవుడితో ఐక్యపరచబడి ఉన్నావో, ఎంతగా దేవునికి నువ్వు సమీపంగా ఉన్నావో అంతగా నీవు ఇతరుల దగ్గరికి వెళ్తావు, ఇతరులని దేవుడి దగ్గరికి నువ్వు నడిపిస్తావు. చూడండి, సమరయ స్త్రీ యేసుప్రభు మాట వినగానే పరిగెత్తుకుని వెళ్ళి అందరినీ యేసుప్రభు దగ్గరికి నడిపించింది. యెషయా ప్రవక్త దేవుని చూశాడు, చూసిన వెంటనే నేనున్నానయ్యా, నన్ను పంపు అని చెప్పి ప్రజల్లోకి యెషయా ప్రవక్త వెళ్ళాడు. పిల్లరా, ఈ ఆగమన కాలం ఏం నేర్పిస్తుందంటే, దేవుడితో మన సంబంధం అంటే కేవలము దేవుడి కోసం మనని మనం సిద్ధం చేసుకోవటము, వేచి ఉండడమే కాదు, కానీ ఇతరులకు పరిచర్య చేసేదే ఆగమన కాలము అని మనకు నేర్పిస్తుంది. దేవుడితో మన సంబంధాన్ని మనం సరి చేసుకోవాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ప్రిలరా, ఈ విశ్వాసం కేవలం మనలో ఉండదు, అది మన నుండి ఇతరులకు ప్రవహించేలాగా ఉండాలి. అంటే స్వార్థంతో కూడినదై ఉండకూడదు. చిన్న చిన్న పనులు, మరియ తల్లి గొప్ప కార్యాలు చేస్తుందని అక్కడ మనం ఏం చూడటం లేదండి. ఆమె 3 నెలలే ఎలిజబెత్ అమ్మకి పరిచర్య చేసింది. పిల్లరా, ఆ 3 నెలల పరిచర్య మనకేం నేర్పిస్తుంది అని అంటే, మనం చేస్తున్న చిన్న చిన్న పనులు ఇతరుల జీవితంలో సంతోషాన్ని నింపుతాయి. అందుకే ఎలిజబెత్ అమ్మ సంతోషించింది, ఆమె గర్భంలోని శిశువు కూడా సంతోషించినట్లుగా మనం చూస్తున్నాం. పిల్లరా, వాక్యము మనము పరిశీలన చేసినట్లయితే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి ఎట్లా మరియ తల్లి వెళ్ళిందో, ఈరోజు నీ జీవితంలో ఆ ఎలిజబెత్ ఎవరో ఒకరు నీ సహాయం కోసం ఎదురు చూస్తుంటారు. ఎవరో ఒకరు పిల్లరా నీ మాట ద్వారా బలపరచబడతారు. ఎవరో ఒకరు నీ ద్వారా బలపరచబడినప్పుడు నీ ఫలము పరలోకంలో అధికమవుతుంది. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో మనం చూస్తే పిల్లరా, తండ్రి ఎదురు చూస్తున్నాడు. పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, కానీ తప్పిపోయిన వాడు గురించి ఆయన ఆలోచించలేదు. అప్పుడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆ పెద్ద కుమారుడు ఏమంటున్నాడంటే, నానా, నాకెప్పుడు నువ్వు ఇవన్నీ ఇవ్వలేదు కదా, మరి తప్పిపోయిన వాడు వచ్చినప్పుడు ఇవన్నీ నువ్వు ఇస్తున్నావు అన్నప్పుడు ఎప్పుడు నువ్వు నాతో కూడా ఉన్నావు కదా, తప్పిపోయిన వాడు వచ్చాడు, చనిపోయిన వాడు బ్రతికొచ్చాడని చెప్పి తండ్రి ఆనందించాడు. పిల్లరా, ఈరోజు మనము ఏం గమనించాలి అని అంటే, ఆ తండ్రి ఎలాగైతే తప్పిపోయిన కుమారుడి కోసం ఎదురు చూశాడో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. అనేక మంది క్రీస్తు లేక క్రీస్తు తెలియక ఉన్నారు. అటువంటి వారందరి దగ్గరికి క్రీస్తుని మోసుకుపోయే వాళ్ళలాగా ఎలాగైతే మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వెళ్ళిందో, అలాగే మరియ తల్లి నాకు ఇష్టము అనే వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే క్రీస్తుని ఇతరులకు ఇవ్వాలి. పౌలు పేతురు గారు ఎలాగైతే యేసు నామంలో ఆ కుంటివారిని స్వస్థపరిచారో పిల్లరా, అలా ప్రతి ఒక్కరిని దేవుడి దగ్గరికి నడిపించేలాగా ఒక్కరోజైనా ఒక్కరికి యేసుప్రభు గురించి చెప్పే వాళ్ళలాగా, నువ్వు చెప్పలేని ఒక స్థితి ఉంటే వాళ్ళ కోసం ప్రార్థించే ఒక వ్యక్తిలాగా ఉండాలని చెప్పి ఎలిజబెత్ అమ్మను దర్శించుట అనే పిల్లరా ఈ సంఘటన మనకు నేర్పిస్తుంది. కనుక మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా, అట్లాంటి ఒక అభిషేకాన్ని మీరు మాకు దయచేయండి. ప్రభువా, ఎవరి దగ్గరికి మేము వెళ్ళాలయ్యా?
ఎవరి దగ్గరికి మేము వెళ్ళాలి, ఎవరికి నీ గురించి మేము తెలియజేయాలి ప్రభు అని చెప్పి కళ్ళు మూసుకొని ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన గనుడా, పరిశుద్ధుడా నా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు. ఆ రోజు మరియ తల్లి ప్రభా, దేవదూత వెళ్ళిపోయిన వెంటనే ఎలిజబెత్ అమ్మ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది ప్రభా, పరిచర్య చేసింది నాయన, క్రీస్తుని అందించింది ప్రభా. అయ్యా, పరిశుద్ధాత్మ చేత నింపబడటానికి కారుకురాలుగా మారింది నా తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈరోజు నాయన ఎంతమంది ఎలిజబెత్ అమ్మలు ఎక్కడెక్కడ ప్రభువా నా తండ్రి ఉన్నారో నాయన. అయ్యా, ఇదిగో ప్రతి ఒక్క విశ్వాసి మరియ తల్లిలాగా ప్రభా ఇతరులను దర్శించే ఒక కృప ప్రతి బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాం. ఎవరు నశించిపోతే మాకేంటి అని అనుకోకుండా నా తండ్రి, అయ్యా కొద్దిగా కష్టం తీసుకొని నాయన ఇతరుల కోసం ప్రార్థన చేయడానికి అట్టి భారాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాం నాయన. ఆ రోజు అంత శ్రమలో కూడా నా తండ్రి 90 మైళ్ళు ప్రయాణం చేసిన మరియ తల్లి నా తండ్రి, నీకు స్తోత్రములు ప్రభా. అట్టి స్త్రీలుగా నా తండ్రి ఒక్కొక్క తల్లిని మీరు లేపమని అడుగుతున్నాం నాయన. అయ్యా, ఈరోజు మా రక్త సంబంధికుల్ని మీకు సమర్పిస్తున్నాం ప్రభా. ఎవరెవరు రక్షణ పొందుకోలేదో వారందరిని కూడా మీకు సమర్పిస్తున్నాం నాయన. అందరికీ మీరు రక్షణ దయచేసి మీరు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఎక్కడ ఎలిజబెత్ అమ్మలు ఎదురు చూస్తున్నారో మరియ తల్లి దర్శించినట్లుగా మనం దర్శించాలని వాక్యం పలుకుతుంది. 2వ రాకడలో, తీర్పు దినములో నువ్వు ఆకలి ఉన్న వాడికి అన్నం పెట్టావా, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇచ్చావా, రోగులను నువ్వు సందర్శించావా అని చెప్పి ప్రభు దాని ప్రకారం ఎట్లాగైతే తీర్పు తీరుస్తాడో ప్రియులరా, యేసు ప్రభుని ఇతరుల దగ్గరికి తీసుకెళ్లే వాళ్ళలాగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కనుక ఈరోజు మరియ తల్లిలాగా ఇతరులకి క్రీస్తుని అందించే వారిలాగా దేవుడు మనని మార్చాలని మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.